మన ఇంట్లో ఉండే ఉల్లిపాయతోనే జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పొడవుగా ఎలా పెరిగిందో ఇప్పుడు చూద్దామండి. ఈ చిట్కాను నేను క్రమం తప్పకుండా వారానికి 2 రోజులు వాడి చూశానండి. ఫలితం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఒకప్పుడు నా జుట్టు కూడా విపరీతంగా ఊడిపోయేది, కానీ ఇప్పుడు ఒక్క వెంట్రుక కూడా రాలడం లేదు. మీకు ప్రత్యక్షంగా రిజల్ట్ చూపిస్తానండి. ఏంటి ఉల్లిపాయతో జుట్టు అంత ఒత్తుగా పొడవుగా పెరిగిందా అని మీకు అనుమానం రావచ్చు. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నానండి. కానీ నా తలకి రాసుకున్న తర్వాత వచ్చిన మార్పు చూసి నేను షాక్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, ఈ రెమెడీ మీకు 100% 100% పనిచేస్తుంది. ఫస్ట్ 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక గిన్నెలోకి. ఎన్ని వాడినా జుట్టు పెరగడం లేదని దిగులు పడే వాళ్ళందరి కోసం ఈ పవర్ఫుల్ హోమ్ రెమెడీని మీ ముందుకు తీసుకొచ్చాను. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్యాక్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి మేలు కోసమే ఇంత వివరంగా చెప్తున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఈ సూపర్ రెమెడీ పక్కగా పనిచేస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా మనం 2 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాం కదా, ఇవన్నీ మన వంటింట్లో దొరికేవేనండి. ఇప్పుడైతే ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసుకోండి. నేనైతే వాటి తొక్క కూడా వేస్తున్నాను. తొక్క కూడా చాలా మంచిది, మన హెయిర్కి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ పోసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకోవాలి. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్యాక్ మీ హెయిర్ని అద్భుతంగా చేస్తుంది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. నన్ను నమ్మి ఈ ప్యాక్ వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. టీ పొడి జుట్టు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. అనుమానం ఉంటే గూగుల్లో వెతికి కూడా చూడొచ్చు. పల్చబడిన జుట్టు ఉన్నవారికి, కుదుళ్ళు బలహీనపడి ఊడిపోతున్న వారికి టీ పొడి చాలా మంచిది. జుట్టు అస్సలు పెరగట్లేదనే వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి. నేను కూడా ఇలాగే తయారు చేసుకొని వారానికి 2 సార్లు రాసుకున్నాను. దానివల్లే నా జుట్టు ఊడటం ఆగిపోయి చక్కగా ఒత్తుగా పెరగడం మొదలైందండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల బియ్యం వేసుకోవాలండి. అసలు బియ్యం నీళ్ళ రహస్యం ఏంటో మీకు తెలుసా? చైనా వాళ్ళ జుట్టు అంత పొడవుగా ఉండటానికి కారణం వాళ్ళు అన్నం వండిన గంజిని, బియ్యం కడిగిన నీటిని జుట్టుకు పట్టించడమేనండి. నేను కూడా తరచూ బియ్యం కడిగిన నీళ్ళతోనే తలస్నానం చేస్తూ ఉంటాను. ఇది జుట్టుకు అద్భుతమైన షైనింగ్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ కలాంజీ సీడ్స్ వేసుకోవాలి. ఈ కలాంజీ గింజలు జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, జుట్టును ఒత్తుగా పెంచడానికి చాలా బాగా పనిచేస్తాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, అమినో యాసిడ్లు మన జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. అంతేకాకుండా తలలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను తగ్గించి న్యాచురల్గా నల్లగా మారుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మనం వేసిన వాటిలో నుంచి సారం అంతా అన్నిటిలోకి దిగాలన్నమాట. జుట్టు రాలుతుందని మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలు, సీరమ్స్ వాడుతుంటారు. కానీ వాటి వల్ల కొద్దిగా ఫలితం ఉన్న 80% జుట్టుకు నష్టమే జరుగుతుంది. ఆ రసాయనాల వల్ల కుదుళ్ళు పాడైపోతాయి. ఏ రసాయనాలు లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా మనం హెయిర్ సీరమ్స్, ప్యాక్స్ తయారు చేసుకొని వాడుతుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నేను పర్సనల్గా వాడి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. 8 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, మన పవర్ఫుల్ హెయిర్ సీరం రెడీ అయిపోయింది. బయట దొరికే ఉల్లిపాయ సీరమ్స్లో నిల్వ ఉండటం కోసం కెమికల్స్ కలుపుతారు. మన ఇంట్లో చేసుకునే దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక వడకట్టే దానితో గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొబ్బరి నూనె పడని వాళ్ళు మీరు ఏ ఆయిల్ అయితే రోజు వాడతారో ఆయిల్ని 1/2 స్పూన్ వేసి కలుపుకోండి. ఇలా నూనె కలపడం వల్ల జుట్టు పొడిబారకుండా చాలా మృదువుగా మెరుస్తూ సాఫ్ట్ సిల్కీగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న హెయిర్ సీరమ్ని తలకు ఎలా అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది ఇప్పుడు వివరంగా చెప్తాను. అంతేకాదండోయ్, ఈ సీరంతో పాటు జుట్టుకు ఉపయోగపడే ఒక న్యాచురల్ షాంపూని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల మెంతులు వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి బాగా నాని వాటిలో ఉన్న
పోషకాలన్నీ ఆ నీటిలోకి దిగుతాయి. ఈ మెంతి నీళ్ళు మన జుట్టుకి ఒక గొప్ప టానిక్‌లా పనిచేస్తాయండి. మెంతుల్లో ఉండే విటమిన్‌లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ ఆ నీటిలో ఉంటాయి. మీకు వీలైతే ప్రతిరోజు ఉదయాన్నే అర స్పూన్ నానబెట్టిన మెంతి నీళ్ళను టీ లాగా తాగవచ్చు. ఇలా తాగి చూడండి, మీ చర్మం మెరవడమే కాకుండా జుట్టు కూడా లోపల నుండి ఒత్తుగా పెరగడం మొదలవుతుంది. ఇక్కడనే అసలైన మ్యాజిక్ ఉందండి. ఈ మెంతి నీళ్ళను మరియు ఉల్లిపాయ సిరంని కలిపి తలకు పట్టించేటప్పుడు మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల జుట్టు పెరగడం ఆగిపోయే ప్రమాదం ఉంది. అసలు ఆ పొరపాటు ఏంటి, ఏ టైమింగ్లో అప్లై చేస్తే మీకు కేవలం వారంలోనే రిజల్ట్ కనిపిస్తుందో ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. మీకు వీలైతే పెరట్లో న్యాచురల్ కలబంద మొక్క నుండి తీసిన గుజ్జు అయినా వాడుకోవచ్చండి. కాకపోతే కలబంద ఆకు కోసేటప్పుడు ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోకపోతే పెద్ద ముప్పే. ఆకు తెంపగానే పసుపు రంగులో లిక్విడ్ వస్తుంది కదా, ఆ పసుపు లిక్విడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు పట్టించకూడదండి. దానివల్ల జుట్టు విపరీతంగా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే సరైన పద్ధతిలో వాడుకోవాలి. మొక్క నుంచి కలబంద ఆకును కోసిన వెంటనే గిన్నె నీళ్ళల్లో ఆకును నిలువుగా పెట్టి కనీసం 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి పైన పొర తీసేసి లోపల ఉండే స్వచ్ఛమైన గుజ్జును మాత్రమే ఉపయోగించండి. ఇలా తయారైన కలబంద జెల్ని మనం మిశ్రమంలో వేసి బాగా కలపండి. తర్వాత మీరు రోజు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ మీ తలస్నానానికి ఎంత అయితే వాడుతుందో అంతా ఈ లిక్విడ్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు షాంపూ తయారు చేసి ఒక్కసారి తలస్నానం చేసి చూడండి, మీ జుట్టు ఎంత ఒత్తుగా పొడుగా పెరుగుతుందో మీకే తెలుస్తుంది. జుట్టు భలే సాఫ్ట్గా పట్టులాగా మెరుస్తూ తయారవుతుందండి. ఇప్పుడు మనం హెయిర్ సీరం మరియు న్యాచురల్ షాంపూ 2 సిద్ధం చేసుకున్నాం కదా. ఇక వీటిని తలకి ఎలా పట్టించాలనేది చూద్దాం. ముందుగా మనం రెడీ చేసుకున్న హెయిర్ సీరంను చేతిలోకి కొద్దిగా తీసుకుంటూ జుట్టు కుదుళ్ళ నుండి చివర వరకు నీట్గా పట్టించాలి. మనం రోజు తలకు నూనె ఎలాగైతే బాగా అప్లై చేస్తామో సేమ్ అలాగే ఈ సీరంని కూడా తలకి బాగా అప్లై చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ఖాళీ హెయిర్ స్ప్రే బాటిల్ ఉంటే అందులో ఈ నీళ్లను పోసి తలంతా స్ప్రే చేసుకోవచ్చు. లేదా ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని ఆ దూదిని సీరంలో ముంచి మాడుకు బాగా పట్టేలా మెల్లగా అప్లై చేసుకోండి. ఇలా జుట్టు మొత్తానికి పట్టించిన తర్వాత కనీసం 1 గంట సేపు అలాగే వదిలేయండి. పూర్తయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతి షాంపూతో తలస్నానం చేసేయండి. ఒకసారి హెడ్ బాత్ చేశాక వచ్చే రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. నేను కూడా స్వయంగా అప్లై చేసి తలస్నానం చేసిన తర్వాత నా జుట్టు ఎలా ఉందో మీకు లైవ్లో చూపిస్తానండి. చూడండి. చూసారా అండి నా జుట్టు ఎంత ఒత్తుగా పట్టుకుంటే జారిపోయేంత సిల్కీగా సాఫ్ట్గా ఉందో. అయితే చాలా మందికి ఒక పెద్ద అనుమానం ఉంటుందండి, ఈ హెయిర్ సీరము ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని. ఇది న్యాచురల్ కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది. నిజంగా చెప్తున్నానండి, వారానికి 2 సార్లు ఈ సీరము షాంపూ వాడి చూడండి, మీ జుట్టులో వచ్చే మార్పు చూసి మీరే నమ్మలేరు. 100% 100% ఇది వర్క్ అవుతుంది. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా ఎంత చక్కగా తయారు చేసుకున్నామో చూసారు కదా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.